ఈ వీడియోలో చెప్పే ముచ్చట్లు ఎవరిని బాధ పెట్టనికి కాదు, బట్ బయట జరుగుతున్న ముచ్చట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం గంతే. ఆల్రెడీ ఇప్పటికే జనాలందరూ అల్లు అర్జున్ అన్న ఎలక్షన్స్ టైంలో చేసిన పనిని గుర్తు పెట్టుకొని ఏడ సినిమా మీద రిజల్ట్ చూపిస్తారో అని సినిమా ఆపేసిరా అని అందరు అనుకుంటున్నారు. కొన్ని రోజులు అయినాక సినిమా రిలీజ్ చేస్తే జనాలందరూ మర్చిపోతారులే, మళ్ళీ సినిమా మంచిగా ఆడుతుంది అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లా ట్రోలర్స్ అందరు మంచి పనే పెట్టుకున్నారు. రోజుకొక ట్రోలింగ్ అల్లు అర్జున్ అన్న మీద బయట పడతానే ఉన్నాయి, ట్రోలింగ్స్ అయితేనే ఉన్నాయి. గబ్బర్ సింగ్ మూవీతోని ఇట్లాంటి జూనియర్ ఆర్టిస్టులకు అందరికి కూడా లైఫ్ ఇచ్చిండు మన పవన్ కళ్యాణ్ అన్న. ఈ సినిమాలో యాక్ట్ చేయక ముందు ఇండస్ట్రీలో ఎన్నో ఇన్సల్ట్లు ఫేస్ చేసిరు వీళ్ళంతా. అట్లా రీసెంట్ టైమ్స్ లో సాయిబాబా గారు అల్లు అర్జున్ మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. అండ్ ఈ టైంలో ఆ స్టేట్మెంట్ బయటికి రావడం వల్ల ఇంకా ట్రోలింగ్స్ ఎక్కువైపోయినాయి. అల్లు అర్జున్ అన్న మీద ఇంప్రెషన్ అందరికి పోతుంది. అసలుకే అల్లు అర్జున్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇచ్చే యాటిట్యూడ్ స్పీచ్లు ట్రోలర్స్ అందరు వెతికి మరీ పెడుతున్నారు వీడియోస్ అన్ని. అవన్నీ కాకుండా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆఫ్ స్క్రీన్ లో అల్లు అర్జున్ అన్న బిహేవియర్ చాలా వర్స్ట్ ఉంటది, ఫ్యాన్స్ ని కూడా కొడతారని చెప్పిండు. అంతేకాకుండా ఒక మనిషి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళిండు అనేది గుర్తు పెట్టుకోకుండా ఇంత యాటిట్యూడ్ చూపించడం నాకైతే నచ్చదు అని అన్నాడు. అంతేకాదు ఫ్యూచర్ లో అల్లు అర్జున్ అన్న సినిమాలలో ఈయనకి ఛాన్స్ వచ్చినా కూడా చెయ్యడని మీడియా ముందు చెప్పేసిండు. అసలు నిజంగా అల్లు అర్జున్ అన్న బ్యాడ్ టైమా లేకుంటే ఏందో అర్థమైతలేదు గానీ వాళ్ళ సినిమాకి ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా ఆ గ్యాప్ వీళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేలానే ఉంది. మరి ఇవన్నిటి మధ్యలో అసలు పుష్ప 2 సినిమా ఏమైతుందో ఏమో అస్సలు అర్థమైతలేదు. ఇవన్నీ పక్కన పెడితే మనకి తెలిసిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాజమౌళి గారు అల్లు అర్జున్ తోని ఎందుకు సినిమా తీయరు అని. ఎక్కడ చూడు యూట్యూబ్ లో గానీ ఏడనైనా కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రావడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్తారు. ఎందుకంటే రాజమౌళి గారికి మగధీర సినిమా టైంలోనే వీళ్ళ ఫ్యామిలీ కథ ఏందో ఆయనకు అర్థమైపోయింది పాపం. జానీ మూవీ టైంలో పవన్ కళ్యాణ్ గారితో లొల్లి పెట్టుకున్న అరవింద్ గారు మగధీర సినిమా టైంలో రాజమౌళి గారితో సేమ్ అదే పాయింట్ లో లొల్లి పెట్టుకున్నారు. సినిమా తీసినాక అది ఆడుతుందో లేదో ఎవ్వరికి తెలియదు. అట్లా జానీ మూవీ యావరేజ్ టాక్ చూసి అనవసరంగా ఈ సినిమా తీసినాము అని చాలా సార్లు అన్నారంట. ఈ సినిమా తీసి పైసలన్నీ గాయబ్ పెట్టుకున్నా అని చాలా సార్లు అన్నారంట. అట్లా మగధీర టైంలో రాజమౌళి గారు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేసినారంట. అసలు రాజమౌళి గారి థాట్స్ అండ్ విజన్ ఎంత పెద్దగా ఉంటాయో అందరికి తెలిసిందే. అందులో ఈయన తీసిన సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది సవ్వాలే లేదు. అవన్నీ తెలిసి ఈయన మీద నమ్మకంతోనే మగధీర సినిమాకి ఇన్వెస్ట్ చేసినా కూడా ఖర్చు ఎక్కువైపోతుందని అప్పటికి అవే మాటలు రిపీట్ చేసిర్రంట అల్లు అరవింద్ గారు. అవుట్పుట్ అయితే జబర్దస్త్ వస్తుంది, సినిమా కూడా మంచిగా ఆడుతుందని నమ్మకం పెట్టుకున్న రాజమౌళి గారికి అది అస్సలు నచ్చలేదు. ఈ మ్యాటర్ లో వాళ్ళకి చిన్న చిన్న లొల్లిలు కూడా అయినాయంట. ఇక ఆ రీజన్ మీదనే అల్లు అర్జున్ తోని రాజమౌళి గారు సినిమా తీయరని బయట టాక్ నడుస్తుంది. అయినా ఈ అల్లు ఫ్యామిలీ జానీ మూవీ టైం నుంచే ప్రూవ్ చేసుకుంటానే ఉంది వీళ్ళ క్యారెక్టర్ ని. వీళ్ళ యాటిట్యూడ్ పనులను చూసి మెగా ఫ్యామిలీ అని పిలిచే వీళ్ళని అల్లు ఫ్యామిలీ అని సపరేట్ గా పిలవాల్సి వస్తుంది. ఈ ముచ్చట్ల మీద మీ ఒపీనియన్ ఏముందో కమెంట్ లో చెప్పేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.